హలో అండి, మా పిల్లల కోసం అయితే ఇక్కడ పన్నీర్ టిక్కా చేయబోతున్నాను. మా ఎదురింటి అంకుల్ చేసిన పన్నీర్ టిక్కా అంటే మా పెద్ద బాబుకు చాలా ఇష్టం. సో అలానే అయితే ట్రై చేశాను. ఇక్కడ నేను ఫిష్ షేప్లో చేద్దాం అనేసి ఇక్కడ మధ్యలో పన్నీర్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను. బట్ ఫిష్ షేప్లో అయితే ఏం లేదు, ఏదో ఒక షేప్ వచ్చేసింది కదా అని సైడ్కి పెట్టేసి ఇప్పుడు మసాలా అయితే కలిపేస్తున్నాను. మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలానే మీకు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేదు. మసాలా అంతా మంచిగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా డిప్ చేసుకొని మసాలా అంతా అప్లై చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనకు ఫిష్కి మసాలా ఎలా పడుతుందో అలాంటి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన తవా పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ వేసుకొని ఫిష్ని ఎలా ఫ్రై చేస్తామో సేమ్ అలా ఒక 2 మినిట్స్ ఇటు సైడు, ఒక 2-3 మినిట్స్ అటు సైడ్ మంచిగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదు అంటే కొంచెం సాస్ కచప్ దేంతో సర్వ్ చేసినా బాగుంటుంది. అలానే రసం సాంబార్లోకి సైడ్ డిష్కి ఇలా అద్రిపోతుంది. నేనైతే ఇక్కడ కొంచెం సాస్తోనేసి సర్వ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.